మిత్రులందరికీ ఈవీ తెలుగు ఛానల్కి స్వాగతం. నా పేరు కృష్ణ చైతన్య మండల్. ఈరోజు మనం బీగాస్ B8 హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ రివ్యూ అని తెలుసుకుందాం. ఈ వీడియో పూర్తయిన తర్వాత ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని కొనొచ్చా కొనకూడదా అనే విషయం కూడా తెలుసుకుందాం. ముందుగా బీగాస్ అనేది ఆర్ఆర్ గ్లోబల్ కు చెందిన ఒక సబ్సిడరీ కంపెనీ. బీగాస్ అనే బ్రాండ్ నేమ్ యూస్ చేసి ఆర్ఆర్ గ్లోబల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని మన భారత్ మార్కెట్ లోకి విడుదల చేశారు. ఇప్పుడు మనం బీగాస్ B8 ఎలక్ట్రిక్ స్కూటర్ రివ్యూని తెలుసుకుందాం. ముందుగా ఈ స్కూటర్ డిజైన్ చూడడానికి స్టైలిష్ గా అట్రాక్ట్ చేసే విధంగా ఉంది. దీని LED హెడ్ లైట్ మిమ్మల్ని విపరీతంగా ఆకర్షిస్తుంది. ఇక దీని బిల్డ్ క్వాలిటీ కూడా బానే ఉంది. అయితే స్కూటర్ మాత్రం చాలా చిన్నగా ఉంది. ఇది కాస్త నిరాశపరిచే విషయం. సీట్ కూడా మరీ పెద్దగా ఏం లేదు. రైడర్ కి పిలియన్ కి కటాకటిగా సరిపోతుంది. ఇక ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనుక వైపు డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ ఉన్నాయి. దీనికి సెంటర్ స్టాండ్ ఇంకా సైడ్ స్టాండ్ ఉంది. సైడ్ స్టాండ్ కి సెన్సార్ ఉండడం వల్ల స్టాండ్ ఆన్ లో ఉంటే యాక్సిలరేట్ చేసినా మూవ్ అవ్వదు. ఇక పార్కింగ్ కి ఇబ్బంది లేకుండా రివర్స్ మోడ్ కూడా ఉంది. రివర్స్ బటన్ ప్రెస్ చేసి యాక్సిలరేట్ చేస్తే స్కూటర్ బ్యాక్ కి మూవ్ అవుతుంది. ఇక బీగాస్ B8 4 కలర్స్ లో అవైలబుల్ గా ఉంది. వైట్, గ్రే, బ్లూ ఇంకా రెడ్. ఇక దీని డాష్ బోర్డ్ విషయానికి వస్తే LED డిస్ప్లే కావడం వల్ల విజిబిలిటీ బాగుంది. ఇక దీనికి IP65 వాటర్ అండ్ డస్ట్ ప్రొటెక్షన్ ఉంది. మీరు ఇందులో స్పీడ్, ఓడోమీటర్, టెంపరేచర్ ఇంకా బ్యాటరీ పర్సెంటేజ్ ని చూడవచ్చు. ఇందులో ఒక స్పెషల్ ఫీచర్ ఏంటంటే బూస్ట్ బటన్. ఈ బటన్ ని ప్రెస్ చేసి యాక్సిలరేట్ చేస్తే ఇన్స్టాంట్ టార్క్ వస్తుంది. ఫ్లైఓవర్స్ ఎక్కేటప్పుడు యూజ్ అవుతుంది. డాష్ బోర్డ్ పక్కనే లైట్ బటన్స్ ఉన్నాయి. హెడ్ లైట్ కి లో బీమ్ ఇంకా హై బీమ్ లైట్ కి మార్చుకోవచ్చు. సైడ్ లైట్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. లైటింగ్ అయితే బ్రైట్ గా ఉంది. రాత్రిపూట రైడ్ కి మంచి విజిబిలిటీ లభిస్తుంది. ఇక బ్యాక్ సైడ్ కూడా LED లైట్సే కావడంతో బ్యాటరీ పవర్ కన్సంప్షన్ కూడా తక్కువే అవుతుంది. ఇక స్కూటర్ టెక్నికల్ స్పెసిఫికేషన్ విషయానికి వస్తే దీని టాప్ స్పీడ్ గంటకు 50 కిలోమీటర్లు. బ్యాటరీ కెపాసిటీ 1.45 కిలోవాట్ అవర్ లిథియం అయాన్. దీనికి IP67 వాటర్ ఇంకా డస్ట్ ప్రొటెక్షన్ ఉంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే మీకు 1.5 యూనిట్ల పవర్ కన్సంప్షన్ అవుతుంది. మాక్సిమం రేంజ్ 70 కిలోమీటర్లు. 96.6 న్యూటన్ మీటర్ టార్క్. మోటార్ కెపాసిటీ 800 వాట్స్, రేటెడ్ 1900 వాట్స్ పీక్ పవర్. మోటార్ టైప్ BLDC హబ్ మోటార్, బాష్ కంపెనీది. దీనికి IP67 వాటర్ ఇంకా డస్ట్ ప్రొటెక్షన్ ఉంది. మోటార్ కంట్రోలర్ కి IP65 ప్రొటెక్షన్ ఉంది. ఛార్జింగ్ టైం 3 గంటలు. ఇక దీని లోడ్ కెపాసిటీ 150 కిలోగ్రాములు. స్కూటర్ లో 3 మోడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మోడ్ లో 36 km/h టాప్ స్పీడ్ వస్తుంది. సెకండ్ మోడ్ లో 42 km/h స్పీడ్ వస్తుంది. ఇక థర్డ్ మోడ్ లో 49 km/h స్పీడ్ వస్తుంది. కంపెనీ వారు దీని టాప్ స్పీడ్ గంటకు 50 కిలోమీటర్లని చెప్పారు. అయితే డాష్ బోర్డ్ లో 49 కిలోమీటర్ కి మించి చూపించట్లేదు. అయితే ఈ స్పీడ్ కూడా ఇద్దరితో రైడ్ కి వెళ్తే కాస్త తగ్గుతుంది. ఇక దీని రేంజ్ విషయానికి వస్తే మోడ్ 3 లో 60 కిలోమీటర్స్ రేంజ్, మోడ్ 2 లో 65 కిలోమీటర్స్ రేంజ్, ఇక మోడ్ 1 లో 70 కిలోమీటర్స్ రేంజ్ వస్తుందని కంపెనీ వారు చెప్పారు. అయితే రియల్ రేంజ్ లో ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది. నేను తక్కువ డిస్టెన్స్ టెస్ట్ రైడ్ చేయడం వల్ల ఎగ్జాక్ట్ ఫిగర్స్ చెప్పలేకపోతున్నాను. ఓవరాల్ గా ఒక 55 to 65 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది. బ్యాటరీ అయితే లిథియం అయాన్ కి డిటాచబుల్, ఇంకా లెడ్ యాసిడ్ బ్యాటరీ అయితే ఫిక్స్డ్. మీరు ఒక 20 సెకండ్స్ లోనే బ్యాటరీని రిమూవ్ చేయొచ్చు. 3 పిన్ ప్లగ్ లో ఛార్జ్ చేసుకోవచ్చు. లేదు మామూలుగానే ఛార్జ్ పెట్టుకోవాలంటే ఛార్జింగ్ పోర్ట్ సీట్ కింద ఉంది. బటన్ ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది, అలా పెట్టుకోవచ్చు. ఇక సీట్ ఓపెన్ చేస్తే మీకు 25 లీటర్స్ బూట్ స్పేస్ లభిస్తుంది. ఈ బూట్ స్పేస్ లో మీరు ఛార్జర్ లేదా హాఫ్ హెల్మెట్ పెట్టుకోవచ్చు. ఇక ఇందులోని స్మార్ట్ ఫీచర్స్ చూస్తే మొబైల్ యాప్ ఉంది. దీని సాయంతో స్కూటర్ రేంజ్ ఇంకా బ్యాటరీ స్టేటస్ తెలుసుకోవచ్చు. ముందు వైపు ఒక USB పోర్ట్ ఉంది మొబైల్ ఛార్జింగ్ కోసం. కీ లేకుండా రిమోట్ తో స్కూటర్ ని ఆన్ చేయొచ్చు. రిమోట్ గా స్కూటర్ ని లాక్ చేయొచ్చు. రిమోట్ తో లాక్ బటన్ ప్రెస్ చేసి కీ పెట్టకుండానే గో బటన్ ప్రెస్ చేసి స్కూటర్ ని ఆన్ చేయొచ్చు లేదా ఆఫ్ చేయొచ్చు. ఇంకా ఫైండ్ మై స్కూటర్, యాంటీ థెఫ్ట్ అలారం ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం దీని టెస్ట్ రైడ్ రివ్యూ చూద్దాం. స్కూటర్ ఇనీషియల్ పికప్ బానే ఉంది. మోటార్ 800 వాట్స్ అయినప్పటికీ ఇద్దరితో నడిపిన స్పీడ్ బానే అందుకుంటుంది. బాష్ మోటార్ ఫీల్ అయితే కనిపించింది. డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ ఇంకా టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉన్నప్పటికీ స్పీడ్ బ్రేకర్స్ పై వెళ్తే మాత్రం కాస్త డిస్కంఫర్ట్ గా ఫీల్ అవుతారు. ఏదో తగిలిన సౌండ్ అయితే వస్తుంది. బెస్ట్ థింగ్ ఏంటంటే స్పీడ్ బ్రేకర్ పై స్లో చేసుకోవడమే. స్కూటర్ లో నెగిటివ్ పాయింట్ ఏంటంటే యూటర్న్ తీసుకున్నప్పుడు స్లో చేసి మళ్ళీ యాక్సిలరేట్ ఇస్తుంటే స్కూటర్ ఆగిపోతుంది. ఒక 3 to 5 సెకండ్స్ అయిన తర్వాతే స్కూటర్ యాక్సిలరేట్ అవుతుంది. ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే మాత్రం ఇది పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇక దీని ఫుట్బోర్డ్ కాస్త పైకి ఉంది. మీ కాళ్ళు పెద్దవైతే ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఇక బ్రేకింగ్ అయితే మాత్రం చాలా బాగుంది. ఫ్రంట్ అండ్ రైట్ డిస్క్ బ్రేక్స్ ఇంకా CBS ఉండడం వల్ల షార్ప్ గా బ్రేక్స్ పడుతున్నాయి. దీని 10-inch ట్యూబ్లెస్ టైర్స్ తగిన ట్రాక్షన్ ని అందిస్తున్నాయి. ఇక స్కూటర్ చాలా సైలెంట్ గా వెళ్తుంది. ఒక నాయిస్ లెస్ ఇంకా పొల్యూషన్ లెస్ రైడ్ అని చెప్పొచ్చు. హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కావడం వలన దీనికి లైసెన్స్ ఇంకా రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ కంపల్సరీ. బీగాస్ B8 లిథియం అయాన్ బ్యాటరీ స్కూటర్ హైదరాబాద్ ఆన్ రోడ్ ప్రైస్
92,000 రూపాయలు. స్కూటర్ ఇంకా మోటార్కి 3 సంవత్సరాల వారంటీని ఇస్తున్నారు. బ్యాటరీకి 30,000 కిలోమీటర్లు లేదా 3 సంవత్సరాల వారంటీ, ఏది ముందు వస్తే అది. 4 ఫ్రీ సర్వీసులు ఇస్తున్నారు. లెడ్ యాసిడ్ బ్యాటరీ స్కూటర్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే 71,000 రూపాయలు. బ్యాటరీ వారంటీ 1 సంవత్సరం. హైదరాబాద్ లో బీగాస్ షోరూమ్ అడ్రస్ శ్రేయ్ ఈ మొబిలిటీ, శ్రీ వెంకటరమణ కాంప్లెక్స్, ఎక్స్ రోడ్, తార్బండ్ దగ్గర ఉంది. ఆంధ్రప్రదేశ్ లో షోరూమ్ ఇంకా లాంచ్ చేయలేదు. ఇక పూర్తి రివ్యూ తర్వాత బీగాస్ B8 ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్పొచ్చు. స్కూటర్ చిన్నగా ఉండడం వల్ల ఇది షార్ట్ హైట్ ఇంకా మీడియం హైట్ వాళ్ళకి బాగా సూట్ అవుతుంది. ఇక ఈ స్కూటర్ లైట్ వెయిట్ గా ఉండడం వల్ల లేడీస్ కి కూడా బాగానే ఉంటుంది. మరీ హై పర్ఫార్మెన్స్ అయితే ఈ స్కూటర్ నుండి ఆశించలేము. అయితే షార్ట్ డిస్టెన్స్ వెళ్లే వారికి బాగానే ఉంటుంది. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్. Electricvehicles.in motto is keeping the earth a safer place to live for the next generations. If you want to join our movement, you can support simply subscribing to our channel or sharing our videos or commenting on videos. Thanks for watching.